నగరాన్ని నిర్మాణానికి దోహదం చేశా. అక్కడి నుంచి మీరు చూస్తే మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి ఇక్కడ 15 సంవత్సరాల ప్రతిపక్ష నాయకుడిని. ఎప్పుడైనా నేను హత్య చేశానని ఎప్పుడన్నా విన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నాకు బాధ ఉంటుందా లేదా అని అడుగుతున్నా. చేయని హత్య నా పైన పెట్టినప్పుడు బాధ ఉంటుందా లేదా అని అడుగుతున్నా. ఉంటుందా లేదమ్మా? ఇలాంటి వాళ్ళ రాజకీయాలకు అవసరమా? నేను అడుగుతున్నా మిమ్మల్ని. రౌడీయిజం అవసరమా రాజకీయానికి? సేవాభావం కావాలి. అబద్ధాలు చెప్పడం అవసరమా రాజకీయాల్లో? చేత కాకపోతే చేత కాదని చెప్పాలి. ఇప్పుడు కూడా ప్రయత్నం చేస్తున్నారు రౌడీయిజం చేయాలని. నేను ఒకటే చెప్తున్నా, ఒకసారి మోసపోయాను కానీ రెండోసారి మోసపోవడానికి కొండే సిబిఎన్. ఏం తమ్ముళ్ళో మిమ్మల్ని అడుగుతున్న, కఠినంగా ఉండాలనా లేదా? ఏమమ్మా ఆడబిడ్డలో కఠినంగా ఉండాలనా లేదా? ఏజెన్సీ ఏరియాలో గంజాయి పెంచి మన పిల్లల జీవితాలు నాశనం చేయాలనుకున్న వ్యక్తులు మళ్ళా కపట నాటకాలతో వస్తే క్షమించాలా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే మీకోసం గట్టిగా ఉంటా, స్టబన్గా ఉంటా. నేరస్తులు రాజకీయ ముసుగులో ఉంటే ముసుగు తీసి వీళ్ళని ఎక్కడ పెట్టాలనో అక్కడ పెట్టే బాధ్యత, మీకు రక్షణ ఇచ్చే బాధ్యత నాదని నా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు ఈ పవిత్రమైన స్థలంలో మీ అందరికీ చెప్తున్నా, ఇక్కడికి వచ్చినప్పుడు మోడుకొండమ్మ టెంపుల్ పాడేరులో ఉంది. ఇక్కడ ఈ టెంపుల్ని అభివృద్ధి చేయాలని కోరారు. ఒక 2 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పారు. శాంక్షన్ చేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంత మునిపే గ్యాస్ సిలిండర్ల విషయం కూడా చెప్పాను, అది కూడా చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ, ఇప్పుడే మళ్ళీ ఒకసారి నేను చెప్పింది మీ అందరికీ అర్థమైంది అనుకుంటాను. మీరు కూడా కొంతమంది ఆలోచించండి. జీవో నెంబర్ 3ని ఏ విధంగా మళ్ళీ దాన్ని ఏ రూపంలో పునరుద్ధరించాలో అందరితో నేను మాట్లాడుతున్నా. మొన్నే చర్చలు కూడా చేశా, ఇంకా చేస్తా. వేరియస్ ఆప్షన్స్ ఉన్నాయి. ఒకరిద్దరు 5(1) కింద అప్పుడు ఇచ్చాం రాజ్యాంగంలో, ఇప్పుడు 5(2) కింద ఇస్తే నిలుస్తుందని కూడా అంటున్నారు. కానీ నిలవకపోతే మళ్ళా 5-10 ఏళ్లు పోతుంది. బెనిఫిట్ రావాలి, మీకు న్యాయం చేయాలి. మీ అందరితో మాట్లాడి వీలైనంత తొందరలో, అత్యంత తొందరలో నిర్ణయం తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఎప్పుడు కూడా నేను ఒక్క మంచి పని ఈరోజు చేయాలంటే సాయంత్రం వరకు కూడా వెయిట్ చేయను, ఉదయమే చేసేస్తా. అది నా మనస్తత్వం. కాబట్టి అది చేస్తానని చెప్పి నేను మీకు తెలియజేస్తూ, ఇప్పుడు ఇక్కడ P4 అదే సమయంలో బంగారు కుటుంబాన్ని ఒక్క నిమిషం ఇంట్రడ్యూస్ చేసి దాని ప్రొసీజర్ కూడా చెప్తాం. దానిపైన మనం వైండప్ చేసుకుందాం. బంగారు కుటుంబం రమ్మ, మైక్ తీసుకొని చెప్పమ్మా, నీకు ఏంటి విషయం చెప్పు. గట్టిగా మాట్లాడమ్మా, మైక్ దగ్గర పెట్టుకొని గట్టిగా మాట్లాడు. నమస్కారం సార్, నా పేరు మణి, మాది వంజంగి. మా భర్త పేరు శివకృష్ణ. నాకు 3 పిల్లలండి, 2 ఆడపిల్లలు, 1 మగ బాబు. మేము కూలి పనే చేసుకొని బ్రతుకుతాం సార్. మాకంటూ ఒక ఆధారం చూపెడతారని అదే. ఎంతమంది మొత్తం ఇంట్లో? ఇంట్లో 5 సార్, 3 పిల్లలు, నేను. 3 పిల్లలు ఏం చదువుతారమ్మా? పాప 5వ క్లాస్ సార్, బాబు 2వ క్లాసు, లాస్ట్ పాప 1st క్లాస్. ఫస్ట్ క్లాస్. 3 డబ్బులు వచ్చిందమ్మా? వచ్చింది సార్. ఎంత వచ్చిందమ్మా? 39,000. 13 × 3,000, ముగ్గురికి 39,000 వచ్చింది. 2,000 స్కూల్కి ఇచ్చాం. స్కూల్కి ఇచ్చాం. స్కూల్కే ఇచ్చాం కదా. సార్ నమ్మకమే కదా నీకు? నమ్మకం అంటే ఆడ ఇచ్చాం, మా డబ్బులు ఇచ్చాం. నువ్వు ఆడ మీటింగ్లు ఉంటాయి, అక్కడ ఏం చేశారో కూడా విద్యా కమిటీ ఉంది, వాళ్ళ అకౌంట్కి 2,000 రూపాయలు ఇచ్చాం. అక్కడ అభివృద్ధి వాళ్ళు చేస్తారు. నువ్వేం కోరుకుంటున్నావు ఇప్పుడు P4లో? నేను సార్ మార్గదర్శించి మిషన్ నేర్చుకున్నాను సార్. నాకు ఏదైనా ఆధారం చూపెడతారని అనుకున్నాను. ఓకే. ఎవరమ్మా ఇక్కడ మార్గదర్శి? మీరమ్మా చెప్పమ్మా, మీరేంటమ్మా మీది?
నా పేరు గిరిజ సార్. నేను గిరిజ. సెంటర్ ఫర్ పీపుల్స్ ఫారెస్ట్రీ అనే ఒక ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నాను. మేము ఇక్కడ ఒక 10 సంవత్సరాలుగా పాడేరు, తర్వాత హుకుంపేట మండలాల్లో పనిచేస్తున్నాం. వంజంగి ఇమ్మాయి ఉంటున్న ప్రాంతంలో కూడా మేము పనిచేస్తున్నాం సార్. సో ఈ అమ్మాయి ఇంకా కొంతమంది మహిళలతో, కానీ ఈమె కొన్ని ప్రత్యేకమైన సమస్యల గురించి చెప్పిందనమాట మాకు. తర్వాత మన ఈ పథకం విన్నప్పుడు ఇలా మహిళలకి సపోర్ట్ చేయాలి అంటే, చాలామంది మహిళలతో నేను చాలా కాలంగా పనిచేస్తున్నాను సార్. ఆర్థిక సహాయం